కేంద్ర ప్రభుత్వం అంటే ఇచ్చింది ఇప్పటివరకు. రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు కానీ ఇప్పటివరకు మీ గవర్నమెంట్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అయితే పార్లమెంట్లో అమరావతి రాజధానిని కాసేపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం అదే అంతిమ నిర్ణయం అని కాసేపు మొత్తానికి ఏంటంటే మీలో మీరు కొట్టుకు సావండ్రా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక ఆట ఆడారు పార్లమెంట్లో. కేంద్ర ప్రభుత్వం మీ మంత్రుల తీరు కూడా ఏంటో ఆంధ్ర అంటే కడుపులో ఏదో కారప్పొడి వేసుకుని మాట్లాడతారు. అదే అర్థం కాదు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరూ శుభోదయం అండి. ఆంధ్రప్రదేశ్ అంటే అదేదో పూచిగా అన్నట్టు మీరు మాట్లాడటం ఏం బాగోలేదు. కృష్ణాంజీ గారు అంటే ఆయన స్వతహాగా టాపిక్ ఏదైనా సరే మోడీ గారిని తిట్టడం, బీజేపీ తిట్టడం ఆయనకు అలవాటే. సో మీరు కూడా కోలో చేరిపోవటం మీ మంత్రులు చెప్పింది అలా ఉంది. నాకు మీ మంత్రులు కాసేపేమో మీ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అంటారు, కాసేపేమో అమరావతి రాజధానిని ఎన్నిసార్లు చెప్పాలంటారు. అంటే వినేవాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు మీకు? చూసేవాళ్ళు ఇప్పుడు మీకు అంటే కేంద్ర ప్రభుత్వానికి నేను మాట్లాడింది అదే. నేను కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా పనిచేస్తుంటారండి. నేను జస్ట్ ఒక కాగితం కోసం చూస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరే, ఆ టాపిక్ వచ్చే ముందు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక 2014 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయించాల్సింది 2014 తర్వాత వచ్చే ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు చెప్పుకోవడం జరిగింది. కమిటీ కూడా వేశారు. 2014 తర్వాత ఒక ప్రభుత్వం ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అమరావతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడం జరిగింది. నిర్మాణం తాత్కాలిక భవనాలు కానీ పర్మనెంట్ భవనాలు కానీ ఆయన అయితే కొంత నిర్మాణాలు చేశారు, ముందుకు వెళ్ళారు. అయితే 2014 వచ్చేసరికి వైసీపీ పార్టీ ఇంకా అద్భుతంగా రాజధాని అమరావతి నిర్మాణం అని చెప్పి కడతానని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చాక, నేను ఇక్కడ కాదు 3 రాజధానులు, లేకపోతే నేను వైజాగ్ తరలిస్తానని చెప్పకనే చెప్పేది ఏంటంటే వైజాగ్ తరలిస్తానని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్, సుప్రీంకోర్టులో SLP ఉంది, అది విషయం తేలాలి. అయితే ఇప్పుడైతే ఈ ఎన్నికలకు ముందు అయితే 2 కూటములు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచారు. 2014 ముందు ఉంచలేదు, 2019 ముందు ఉంచలేదు, 2024 ముందు అయితే ఉంచారు స్పష్టంగా. ఇప్పుడు మాది టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి తప్పనిసరిగా అమరావతి రాజధాని మాది, మేము అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వైసీపీ పార్టీ అయితే మాకు రాజధాని విశాఖపట్నం, మేము దానికి తరలిస్తాం అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన, నేను ఎన్నికల ముందు అనేక డిబేట్లు కూడా చెప్పాను, అనేక అంశాలు ఉన్నాయి. దాంతో పాటు ఇది కూడా ఒక అంశం. రాజధాని తరలింపు రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. మీకు అమరావతి రాజధాని కావాలా, విశాఖపట్నం రాజధాని కావాలా అన్నది అంతర్లీనంగా ఉన్నది సబ్జెక్టు. దీని మీద ఒక రెఫరెండం లాగే ఇది భావించాలని చెప్పి నేను కూడా కొన్ని డిబేట్స్ కూడా చెప్పాను. సో రేపు 4వ తారీఖు మనం డిసైడ్ అవుతుంది. ఒక రకంగా ఇప్పుడు ఎన్నికలకు ముందు అయితే ప్రజల ముందు పెట్టేశాం, 14 ముందు పెట్టలేదు, 19 ముందు పెట్టలేదు, ఇప్పుడు ప్రజల ముందు పెట్టాం. ఇప్పుడు ఫైనల్ గా డిసైడ్ అవుతుంది. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే విశాఖ, టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే అమరావతి అనేది ఒక సుస్పష్టమైన క్లారిటీ వస్తుంది. బట్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే విశాఖ అభివృద్ధిని మాత్రం ఎవరు ఆపలేని పరిస్థితి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇక్కడ విశాఖ నగరమే రాష్ట్రంలో పెద్ద నగరం, ఒక 34 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ లో భాగంగా వచ్చే కొన్ని 10 ఏళ్లలో అభివృద్ధి ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చేయగలిగినటువంటి దేశంలో ఉన్నటువంటి 4-5 నగరాలు ఐడెంటిఫై చేస్తే దాంట్లో విశాఖపట్నం ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో విశాఖపట్నానికి భౌగోళిక అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాని యొక్క అభివృద్ధి అయితే ఏ ప్రభుత్వం వచ్చినా, ఎందుకంటే అది గ్రోత్ ఇంజన్. అది రాష్ట్రాన్ని మొత్తానికి ఫైనాన్స్ ని, డబ్బుల్ని, ట్యాక్స్ని మొత్తాన్ని పంప్ చేసే ఒక గ్రోత్ ఇంజిన్ అది. సో దాన్ని ఆపేసుకునే సాహసం అయితే నాకు తెలిసి అయితే ఎవరు చేయలేరు. ఇదే విషయాన్ని ఆ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ గారు కూడా చెప్పారు. విశాఖపట్నాన్ని ఆపే పరిస్థితి ఉండదు. సో అమరావతి అనేది దీర్ఘకాలికంగా 20-25 ఏళ్ళలో అది రిలీజ్ అవుతుంది. ఇమీడియట్ గా అయితే విశాఖపట్నం అభివృద్ధి అయితే ఎవరు ఆపే పరిస్థితి ఉండదు, ఆ రకంగా ముందుకు వెళ్ళవలసిందని చెప్పి భరత్ గారు కూడా చెప్పారు. సో రాష్ట్రానికి మేజర్ గా డబ్బుల్ని సమకూరుస్తున్నటువంటి, లేకపోతే అన్ని రకాల వనరులు సమకూరుస్తున్న విశాఖపట్నం నగరాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మాత్రం ఎవరు చేయకూడదు. వైజాగ్ అనేది కరెన్సీ ఇంజన్ సార్, అది అలా కరెన్సీ జనరేట్ అవుతూ ఉంటుంది అక్కడ. అవునండి. ఇప్పుడు అమరావతి అంటే డబ్బులు పెట్టాలి, అందరు తీసుకొచ్చి ఎన్నో ఏళ్ళు పెట్టాలి. విశాఖపట్నం ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసింది, అది ఇంకా ముందుకు వెళ్ళిపోదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ముందుకు వెళ్ళవలసింది, దాన్ని ఆపే పరిస్థితి ఉండదు.
సరే, అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఇందాక అడిగిన దానికి ఇప్పుడు 2014 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుజనా చౌదరి గారితో లేకపోతే నారాయణ గారితో వేసిన కమిటీతో ఒక సెలక్షన్ చేసుకున్నారు అమరావతిని. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాంతో ముందుకు వెళ్ళవలసిందే, సో దానిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు అన్నారు. సో కేంద్ర ప్రభుత్వం రాజధాని, రాష్ట్ర ప్రభుత్వాల రాజధాని నిర్ణయంలో ఇప్పటి వరకు ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్న దశాబ్దాలుగా, అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ దశాబ్దాలుగా ఏ రాష్ట్ర సమస్యలు ఇష్యూలు అన్న, అది పంజాబ్ హర్యానా ఇష్యూ కావచ్చు, మీరు అన్న ఉత్తరాఖండ్ కావచ్చు, ఏ దాంట్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలేదు. అది రాష్ట్రాల పరిధిలోని అంశం. మీరు సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ కావాలని, దాని నిర్మాణం అయితే మేము సహకరిస్తామని చెప్పి అప్పుడు వాళ్ళకి నిధులు ఇచ్చారు, మనకి నిధులు ఇచ్చారు. సో ప్రభుత్వ పరంగా అది చాలా స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని ఎఫిడవిట్ రూపంలో కోర్టులో కూడా హైకోర్టులో ఇవ్వడం జరిగింది. కానీ పార్టీ పరంగా ఇది నిన్న పార్లమెంట్ లో అడిగారు, ఎప్పటికప్పుడు అది మారుతున్నారంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 8 ఫిబ్రవరి 2023 అడిగారు, వెదర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ దట్ గవర్నమెంట్ హస్ ఈక్వల్లీ స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ అప్ టు ద స్టేట్ టు డిసైడ్ ఇట్స్ క్యాపిటల్ అని చెప్తే నిత్యానంద రాయ్ గారు ఇచ్చిన సమాధానం. వారు ఏం చెప్పారంటే, గతంలో వచ్చినటువంటి 23/4/2015 ఆ రోజు ఆ ప్రభుత్వం అమరావతిని ఇంకా క్యాపిటల్ గా నిర్ధారించారు, దాంతో అలా ముందుకెళ్ళి, అయితే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని మళ్ళీ 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ఒక 2020లో డీసెంట్రలైజేషన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020 చట్టం చేశారు. ఆ చట్టం చేసి 3 రాజధానులు అన్నారు. తర్వాత మళ్ళీ రిపీల్ చట్టం చేశారు. సో యాజ్ ఆర్ నౌ ప్రెజెంట్లీ ద మ్యాటర్ ఇస్ సబ్సిడైజ్, అని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ చట్టాలు కావచ్చు, రిపీల్ చేసిన చట్టాలు ఏది రాజధాని మీద, దాని మీద ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుతుంది. పార్లమెంట్ లో వాళ్ళు సొంతంగా ఏమి ఒక నిర్ణయం చేసుకొని పలానా రాష్ట్రానికి రాజధాని ఇది మేము ఈ రోజు మార్చేస్తున్నాం, పలానా రాజధాని అది ఈ రోజు మేము మార్చేస్తాం అనే అధికారం కేంద్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేసుకుంది, ఆ చట్టాలని మళ్ళీ రిపీల్ చేసుకుంది. మళ్ళీ ఈ రోజు కూడా ఏ చట్టం లేదు. ఈ రోజు మన క్యాపిటల్ అమరావతి. ఈ రోజుకి మ్యాటర్ ఈ సబ్సిడైజ్ మ్యాటర్ అనేది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో తేలాలి. బట్ వైసీపీ ప్రభుత్వం కనుక గెలిస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేసి ఇప్పటికే 4-5 సార్లు చెప్పాను, నేను వెళ్ళిపోతాను, అమరావతి వెళ్ళిపోతా అన్నారు. ఈసారి మాత్రం ఆయన గెలిస్తే మాత్రం ఇల్లు అమరావతిలోనే, అక్కడ ఆల్రెడీ రిషికొండ దగ్గర రెడీ చేస్తున్నారు కాబట్టి ఇల్లు అక్కడ కూర్చుంటారు. సో కూటమి మాత్రం గెలిస్తే మాత్రం అమరావతిలోనే ఉంటుంది, ఎక్కడికి కలదు. ఇది సుస్పష్టం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం జరిగింది, ఓ రెఫరెండం రూపంలో ఉంది. ఇంకో అంశం, రాజధాని అభివృద్ధి వేరు, అలాగే పారిశ్రామిక అభివృద్ధి వేరు. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి పరంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది అన్ని జిల్లాల్లో జరగాలి. నీరు లేని కర్నూలులో జరగాలి, కాకినాడలో జరగాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మాత్రం కోరుకుంటున్నారు. కానీ మళ్ళీ హైదరాబాద్ మోడల్లో తీసుకొచ్చి మొత్తం 100 కోట్లు 100 పరిశ్రమలందరూ బజారు తీసుకొచ్చి అందరూ అక్కడ నుంచి ఇక్కడ కాకినాడ నుంచి అందరూ మైగ్రేట్ అయ్యి అమరావతి వెళ్ళాలి అనే కోరుకోట్లు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సెప్టెంబర్ 2014 ఆయన అసెంబ్లీలో ఇచ్చినటువంటి వివరాలు, నేను 13 జిల్లాలు అభివృద్ధి చేస్తాను, ప్రాజెక్టు తోరణం 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఏ పరిశ్రమ పెడతానో హైదరాబాద్ లో చేయనని కూడా ఆ రోజు ఆయన అసెంబ్లీలో చెప్పారు. మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాస్టర్ ప్లాన్ ప్రకారం పెట్రోలియం యూనివర్సిటీ పెడతా అన్నారు, ప్రైవేట్ పోర్ట్ నిర్మాణం, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ పెడతా అన్నారు, కాకినాడ కారిడార్ ఇండస్ట్రీ కారిడార్ డెవలప్ చేస్తారు, పెట్రోలియం కారిడార్ డెవలప్ చేస్తా అన్నారు, అలాగే కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ పెడతా అన్నారు, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం పెడతా అన్నారు, యాక్వా హబ్, ప్రాసెసింగ్ యూనిట్లు, రాజమండ్రిలో ఐటీ హబ్లు, పర్యాటక అభివృద్ధి, అలాగే స్మార్ట్ సిటీలుగా కాకినాడ, రాజమండ్రి ఆధారిత పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ లేవు. దానిలో చాలా వరకు లేవండి, ఏం అవలేదు. దానిలో వారినటువంటి నౌకాశ్రయ నిర్మాణం లేదు, కొబ్బరి పరిశ్రమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేవు, రాజమండ్రిని ఐటీ హబ్ గా అన్నారు, అది లేదు, ఇండస్ట్రియల్ కారిడార్ గా లేదు, పెట్రోలియం యూనివర్సిటీ లేదు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ లేదు, ఇలా చాలా లేవు. అలాగే కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్ అన్నారు, ఈ ఎల్ఎన్జీ టెర్మినల్ లేదు. దీనిలో 80% వరకు లేవండి, 20% వాడటం. 20% అంటే ఒకటి కాకినాడ స్మార్ట్ సిటీ, అదొకటి మాత్రం అయ్యింది. అలాగే పోర్ట్, ప్రైవేట్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది, అదొకటి. 2 అంతే. ఈ పర్యాటక అభివృద్ధి అంటే కొంతవరకు జరిగింది, ఇంకా జరగవచ్చు. తెలుగు యూనివర్సిటీ అన్నారు, తెలుగు యూనివర్సిటీ అంటే మరి కొత్తగా మరి తెలుగు యూనివర్సిటీ పెట్టలేదు. సో ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన ఒక డజన్ దాంట్లో 1-2 అయ్యే తప్పితే మిగతా అవ్వలేదు. ఎలాగో సూపర్ 6 ఇచ్చేస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ పెద్ద అవసరం పడకపోవచ్చేమోలేండి.
ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి ఇంకా మీరు 9th ముహూర్తాలు కూడా పెట్టేసుకొని అందరికీ కబురు కూడా పెట్టారు ఎవరెవరు రావాలి, మళ్ళీ ప్రధానమంత్రి గారికి వాళ్ళందరికీ